హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలంగాణ సాహిత్యం, సమాజ హితం కోసం రాసేదాన్ని సాహిత్యం అంటాం. ఏ సాహిత్యమైనా 2 రకాలు. ఒకటి ప్రాచీన సాహిత్యం, రెండోది ఆధునిక సాహిత్యం. సో తెలంగాణ సాహిత్యం అన్న ఈ తెలంగాణ సాహిత్యంలో మనం ప్రధానంగా ఎన్ని విషయాలు మాట్లాడబోతున్నాం? తెలంగాణ సాహిత్యం, లిటరేచర్ అంటాం. మనం తెలంగాణ సాహిత్యం అంటే ఏంటండి? లిటరేచర్. ఈ తెలంగాణ సాహిత్యంలో 2 రకాలు అంటున్నాం. ఒకటి ఆధునిక సాహిత్యం, రెండవది ప్రాచీన సాహిత్యం అంటున్నాం. ప్రాచీన సాహిత్యాన్ని ఏన్షియంట్ లిటరేచర్ అంటున్నాం. క్రీస్తు పూర్వం శాతవాహనుల నుండి మొదలుకుంటే, క్రీస్తు పూర్వం శాతవాహనుల నుండి మొదలుకుంటే నిజాంల వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అన్నాం. మనం ఇప్పుడు డిస్కస్ చేయబడినటువంటి టాపిక్ ఆధునిక సాహిత్యం. ఏముంది ఆధునిక సాహిత్యంలో అంటే చరిత్రను నిరూపించడానికి మనకు ఆధారాలు కావాలి. ఆ రోజుల్లో అయితే శాసనాలు ఉన్నాయి, లేదా నాణ్యాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం అంటే శాసనాలు, నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడైతే లిఖిత ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారాలు? లిఖిత ఆధారాలు. ఆ లిఖిత ఆధారాలనే మనం సాహిత్యం అంటున్నాం. అలా ఆధునిక సాహిత్యంలో అనేక రచనలు జరిగినాయి. కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మ కథలు, ఇదంతా ఆధునిక సాహిత్యంలో వస్తాయి. ఆధునిక సాహిత్యంలో కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు అంటే ఆటోబయోగ్రఫీస్ అంటాం. అంటే మన గురించి మనమే రాసుకోవడాన్ని ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రలు అంటాం. అట్లా ఆత్మకథలు, మన గురించి వేరే వాళ్ళు రాసేదాన్ని జీవిత చరిత్రలు అంటాం. బయోగ్రఫీస్, స్టోరీస్, నావెల్స్, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, ఇవన్నీ కూడా ఆధునిక సాహిత్యంలో వచ్చేటటువంటి మనకు రచనలు. తెలంగాణలో ఆధునిక సాహిత్యంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సాహిత్యం ఉద్యమ సాహిత్యం. ఈ ఉద్యమ సాహిత్యం పైన మనకు ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింది. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2 దశాబ్దాల పాటు అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు తమ యొక్క రచనల ద్వారా చైతన్యాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు తమ సంస్థల ద్వారా, తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి గద్దర్, గోరటి వెంకన్న, మిత్ర, విమలక్క, అందెశ్రీ, జయరాజ్, అభినయ శ్రీనివాస్,
అభినయ శ్రీనివాస్, దరువు ఎల్లన్న, మిట్టపల్లి సురేందర్, వరంగల్ శ్రీను ఇలాంటి వాళ్ళంతా తమ సాహిత్యం ద్వారా సుద్దాల అశోక్ తేజ, గూడ అంజయ్య, గద్దర్, గోరెట్టి వెంకన్న, మిత్ర, విమలక్క, అందశ్రీ, జయరాజ్, అభినయ శ్రీనివాస్, దరువు ఎల్లన్న, మిట్టపల్లి సురేందర్, వరంగల్ శ్రీను, సుద్దాల అశోక్ తేజ, గూడ అంజయ్య, అదేవిధంగా పసునూరి రవీందర్ ఇలాంటి వాళ్ళందరూ అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు వాళ్ళ రచనల ద్వారా తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి సినిమాలు తీసిరు. సినిమాలు దర్శకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు కనుక మనం తీసుకున్నట్టయితే అవి మనలో చాలా చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. గత పోటీ పరీక్షలు అడిగాను, అవునా, మనకు ఇక్కడ దొరసాని అనే సినిమా వచ్చింది. ఏ సినిమా? దొరసాని. ఆ దొరసాని సినిమాకు దర్శకుడు ఎవరున్నాడు? మహేంద్ర. ఎవరండి? మహేంద్ర. ఇటీవల రజాకార్ అనే సినిమా వచ్చింది. ఆ రజాకార్ అనే సినిమాకు యాటా సత్యనారాయణ లాంటి వాళ్ళు, యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చినటువంటి రజాకార్ సినిమా కావచ్చు. అదేవిధంగా చింతకింది మల్లేశం సినిమా వచ్చింది, రాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. అదేవిధంగా తెలంగాణ దేవుడు అనే సినిమా వచ్చింది. తెలంగాణ దేవుడు ఎవరంట? కేసీఆర్ అని చెప్పేసి తెలంగాణ దేవుడు అనే సినిమా హరీష్ వర్త్య దర్శకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ దేవుడు అనే సినిమా. అదేవిధంగా దేవదాసి విధానం పైన దాసి అనే సినిమా వచ్చింది. ఆ దాసి సినిమా బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చింది. బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చినటువంటి దాసి అనే సినిమా. ఇదే బి నరసింహరావు దర్శకత్వంలో రంగుల కళ అనే సినిమా వచ్చింది. రంగుల కళ అనే సినిమా రావడం జరిగింది. రంగుల కళ, దాసి అనేటటువంటి సినిమాలు బి నరసింహరావు దర్శకత్వంలో రావడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చినటువంటి మండి అనే సినిమా, అంకుర్ అనే సినిమా, ఇలాంటి సినిమాలు తెలంగాణ జీవన విధానాన్ని చూపించినాయి. అవి శ్యామ్ బెనగల్ యొక్క దర్శకత్వంలో రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి టి ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి తుపాకి రాముడు సినిమా బాగా సక్సెస్ అయింది. ఈ తుపాకి రాముడు సినిమాలో బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ హీరోగా నటించడం జరిగింది. తుపాకి రాముడు సినిమాలో టి ప్రభాకర్ దర్శకత్వంలో. ఇదే టి ప్రభాకర్ దర్శకత్వంలో బతుకమ్మ అనే సినిమా వచ్చింది. ఈ బతుకమ్మ సినిమాలో సింధు తులాని నటించడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినట్టు సినిమాలు ఇవి. అంతేకాకుండా కుబుసం అనే సినిమా వచ్చింది. కుబుసం అనే సినిమా శ్రీనాథ్ దర్శకత్వంలో రావడం జరిగింది. ఎన్ శంకర్ దర్శకత్వంలో జైబోలో తెలంగాణ సినిమా, జయం మనదేరా సినిమా, ఎన్కౌంటర్ అనే సినిమా వచ్చింది. జయం మనదేరా, ఎన్కౌంటర్, భద్రాచలం, జైబోలో తెలంగాణ, జయం మనదేరా, ఎన్కౌంటర్, భద్రాచలం, శ్రీరాములయ్య దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ. ఎన్ శంకర్ దర్శకత్వం వచ్చిన సినిమాలు. జైబోలో తెలంగాణలో జగపతి బాబు హీరోగా ఉన్నాడు. జైబోలో తెలంగాణ. భద్రాచలంలో శ్రీహరి హీరోగా. శ్రీరాములయ్య సినిమాలో
మోహన్ బాబు హీరోగా, జయం మనదేరాలో వెంకటేష్ హీరోగా, అదేవిధంగా ఎన్కౌంటర్ సినిమాలో కృష్ణ హీరోగా ఈ సినిమాలు రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ దర్శకుడైనటువంటి ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సినిమాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి ఇప్పటి కూడా బాగా పాపులర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇటీవల రాజమౌళి యొక్క తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చినటువంటి రాజన్న అనే సినిమా సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చింది. సాయుధ పోరాట నేపథ్యంలో ఇదే సాయుధ పోరాట నేపథ్యంలో మరొక సినిమా వచ్చింది, మా భూమి అనే సినిమా. ఎవరి దర్శకత్వంలో? గౌతమ్ ఘోష్ యొక్క దర్శకత్వంలో రావడం జరిగింది. ఇది కూడా సాయుధ పోరాట నేపథ్యంలో. ఇదే సాయుధ పోరాట నేపథ్యంలో మరొక సినిమా వచ్చింది. ఏ సినిమా? వీర తెలంగాణ అనే సినిమా వచ్చింది. ఎవరి దర్శకత్వంలో? ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా వీర తెలంగాణ. ఇదే ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో మరొక సినిమా వచ్చింది, పోరు తెలంగాణ అనే సినిమా వచ్చింది. పోరు తెలంగాణ అనే సినిమా. ఇదే ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో మరొక సినిమా వచ్చింది. ఏ సినిమా వచ్చింది? ఎర్ర సైన్యం. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఎర్ర సైన్యం అనే సినిమా ఉంది. పోరు తెలంగాణ, వీర తెలంగాణ, ఎర్ర సైన్యం సినిమాలు ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో, మా భూమి గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో, విజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రాజన్న అనే సినిమా సాయుధ పోరాట నేపథ్యంలో రావడం జరిగింది. ఇదే తెలంగాణలో సాయుధ పోరాటంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని తెలియచేసేటటువంటి సినిమా, ఆ రోజుల్లో వచ్చినటువంటి కరువు కాటకాలపైన వచ్చినటువంటి సినిమా ఒక ఊరి కథ అనేటటువంటి సినిమా రావడం జరిగింది. ఒక ఊరి కథ అనే సినిమా మృణాల్ సేన్ దర్శకత్వంలో ప్రేమ్చంద్ రాసినటువంటి కఫన్, శవంపై కప్పేటటువంటి బట్టను ఏమంటాం? కఫన్. ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ రాసినటువంటి కఫన్ నవల ద్వారా ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమా ఒక ఊరి కథ మృణాల్ సేన్ దర్శకత్వంలో రావడం జరిగింది. మృణాల్ సేన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక ఊరి కథ. అదేవిధంగా చిల్లర దేవుళ్ళు అనేటటువంటి సినిమా వచ్చింది. టి మాధవరావు దర్శకత్వంలో చిల్లర దేవుళ్ళు అనే సినిమా వచ్చింది. ఎవరు చిల్లర దేవుళ్ళు అనే నవల రాసింది? చిల్లర దేవుళ్ళు అనే నవల రాసింది ఇక్కడ ఉన్నటువంటి దాశరథి రంగాచార్యులు రాసినటువంటి నవల ఆధారంగా వచ్చినటువంటి సినిమా చిల్లర దేవుళ్ళు. టి మాధవరావు దర్శకత్వంలో వచ్చింది. అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి రసమై బాలకిషన్. ఈ రసమై బాలకిషన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యమలోకంలో జై తెలంగాణ అనే సినిమా వచ్చింది. యమలోకంలో జై తెలంగాణ అనే సినిమా రసమై బాలకిషన్ దర్శకత్వంలో రావడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమా జై తెలంగాణ. సో యమలోకంలో జై తెలంగాణ అనే సినిమా వచ్చింది. ఎవరి దర్శకత్వంలో? రసమై బాలకిషన్. అదేవిధంగా 1969 ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా 1969 ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమా బందూక్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరండి? లక్ష్మణ్ మురారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా బందూక్ అనేటటువంటి సినిమా 1969 ఉద్యమ నేపథ్యంలో రావడం జరిగింది. కొన్ని సినిమాలు తెలంగాణకు వ్యతిరేకంగా కూడా ఆంధ్ర వాళ్ళు తీయడం జరిగింది. గత గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగింది. 1969 ఉద్యమం పైన వ్యతిరేకంగా వచ్చినటువంటి సినిమా 1969 ఉద్యమం పైన వ్యతిరేకంగా వచ్చినటువంటి సినిమా బంగారు పంజరం అనే సినిమా వచ్చింది. ఈ బంగారు పంజరం అనేటటువంటి సినిమా ఆనాడు 1969 ఉద్యమం పైన
విషం చిమ్ముతూ వచ్చినటువంటి సినిమా బంగారు పంజరం. అదేవిధంగా ఇదే తెలంగాణకు వ్యతిరేకంగా ఆనాడు పోలవరం కడితే తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం మునిగిపోతుందని తెలుసు, అయినప్పుడు కూడా ఆ సినిమా ప్రాజెక్టు కట్టాలా అని చెప్పేసి మనపైన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసినటువంటి సినిమా బన్నీ అనే సినిమా. అంటే ఖమ్మం జిల్లాకు ఒక శాపంలాగా వచ్చినటువంటి సినిమా బన్నీ అనే సినిమా. అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలోని భాష యాసలను అవమానిస్తూ వచ్చినటువంటి సినిమా మొండి మొగడు పెంకి పెన్లాం. మొండి మొగుడు పెంకి పెన్లాం, మొండి మొగుడు పెంకి పెన్లాం లాంటి సినిమాలు రావడం జరిగింది. అంటే బంగారు పంజరం, బన్నీ, మొండి మొగుడు పెంకి పెన్లాం. మొండి మొగుడు పెంకి పెన్లాం సినిమాలు తెలంగాణ భాష యాసను అవమానపరిచేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బన్నీ సినిమాలు పోలవరం ప్రాజెక్టు కట్టకపోతే ఏదో జరిగిపోతానే ప్రయత్నం చేశారు. బంగారు పంజరం అనే సినిమా ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు కట్టాలా లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పేసి మనపైన బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేశారు. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. మనకు ఎగ్జామ్లు ఏమడుతున్నాడు, ఆ సినిమాకు దర్శకుడు ఎవరు, ఆ సినిమాలో వచ్చినటువంటి పాటలు ఏంది, ఆ పాటలు రాస్తున్నటువంటి రచయిత ఎవరు, ఆ పాటలను పాడింది ఎవరు, ఇలాంటి వాటిపైన మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ చరిత్ర నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినాయి, ఆ సినిమాలపైన కూడా మనకు క్వశ్చన్స్ వచ్చినాయి. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా రాణి రుద్రమదేవి సినిమా రావడం జరిగింది. ఈ రాణి రుద్రమదేవి సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చింది. ఎవరి దర్శకత్వంలో? గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వచ్చినటువంటి సినిమా రాణి రుద్రమదేవి. ఈ సినిమాకు ఫ్రీగా మ్యూజిక్ కొట్టింది ఎవరన్నా? ఈ సినిమాకు ఫ్రీగా మ్యూజిక్ కొట్టింది ఇళయరాజా ఫ్రీగా మ్యూజిక్ కొట్టినటువంటి సినిమా రాణి రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకత్వంలో తెలంగాణ చరిత్రను తెలియచేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇట్లా తెలంగాణ చరిత్ర నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలపైన ఖచ్చితంగా మనకి ఏముండాలి, అవగాహన అనేది ఉండాల్సిందే. ఎందుకంటే ఇది మన అవసరం, మన చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన మనకి ఏముండాలి, ఒక అవగాహన అనేది ఉండాలి. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎస్పెషల్లీగా మన సాహిత్యాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి వచ్చినటువంటి సినిమాలు. అందులో పాటలు ఉన్నాయి. ఆ పాటలు రాస్తున్న రచయితలు గోరటి వెంకన్న కావచ్చు, గద్దర్ కావచ్చు, రసమి బాలకిషన్ కావచ్చు, గూడ అంజయ్య కావచ్చు. ఇక్కడ వాళ్ళందరూ కూడా తమ సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచేటటువంటి ప్రయత్నం చేశారు. అదంతా కూడా ఏ సాహిత్యం? ఆధునిక సాహిత్యంలో ఉద్యమ సాహిత్యం. సో ఆధునిక సాహిత్యంలో మనకున్నటువంటి కథలు, నవలలు, రచయితలు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.